హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇదొచ్చేసి మొన్న మధ్యాహ్నం నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మార్నింగ్‌దైతే షేర్ చేశాను ఆల్రెడీ. మా వారితో మెడికల్ క్యాంప్‌కి వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది ఇంకా మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నము మా చిన్నమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళి గోల్డ్ షాప్‌కి కూడా వెళ్ళాననమాట. ఎందుకంటే మా ఆడపడుచు కూతురికి పాప పుట్టిందనమాట. తన్ని చూడటానికి మేము నిన్న వెళ్ళాము. అందుకు మొన్న షాపింగ్ అయితే వెళ్ళామనమాట. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తాం గదా! అట్లా గోల్డ్ షాప్‌కి వెళ్ళామనమాట. ఏం తీసుకున్నాను అనేది మీకు లాస్ట్‌లో షేర్ చేస్తాను. చూడండి వీడియో అయితే. ఇంకా ఇంటికి రావడానికి 3 అయ్యిందండి దగ్గర దగ్గర. ఇంకా మళ్ళీ చిన్నమ్మాయికి అన్నం పెట్టేసి తనని పడుకోబెట్టేసాను కాసేపు. నేను ఇంకా పనైతే స్టార్ట్ చేసేసుకున్నాను మళ్ళీ. ఇంకా మా మా కూరలు అవన్నీ తీసి పెట్టేసాను. పాలు ఫ్రిడ్జ్‌లో నుండి తీసి మీగడైతే తీసి పెట్టుకుంటున్నాననమాట. అంటే మీగడ నేను ఇది పాలు విజయ డైరీలో తీసుకున్నానండి. లీటర్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. నేను హాఫ్ లీటర్ తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ చూద్దాము అని చెప్పేసి. మీగడైతే చాలా బాగొస్తుంది. ఇంకా ఈ మీగడ అట్లనే కలెక్ట్ చేసుకొని నేను నెయ్యి చేసుకుందాం అనుకుంటున్నాననమాట. ఇంకా అది కలెక్ట్ చేసేసి ఇంకా పాలన్నీ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా వస్తూ వస్తూ ఉల్లిగడ్డలైతే తీసుకొచ్చుకున్నానండి. ఆ ఉల్లిగడ్డలైతే నిజంగా చాలా బాగున్నాయన్నమాట ఆనియన్స్. ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాననమాట. ఈవినింగ్ రొటీన్ అంటే ఇంకా అదే కదా! తెచ్చుకునేయన్నీ సర్ది పెట్టుకోవడము, వండుకున్నవన్నీ తీసి పెట్టుకోవడం, తోముకోవడం అలాగనమాట. ఇంకా అన్నీ చేసుకునే లోపల మా పెద్దమ్మాయి కూడా వచ్చేసింది. తనకు కొంచెం ఆకలేస్తుంది. నాకు ఈరోజు స్నాక్స్ ఏమొద్దు అన్నం తింటానని చెప్పేసి అన్నం తినిందనమాట. తను అన్నం తినే లోపల నేను ఇంకా ఇల్లు ఊడ్చుకోవడము అవన్నీ చేసేసుకున్నాను. తన్ని డాన్స్ క్లాస్‌కైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నానండి. వెళ్ళేసి ఇంటికొచ్చేసాను. అంటే డాన్స్ క్లాస్ అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసామనమాట. నేను మధ్యాహ్నము హడావిడిలో సరిగ్గా పెట్టినాక చూడలేదనమాట. మా చిన్నమ్మాయి కమ్మలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అదైతే ఇప్పుడు చూస్తున్నాను ఎలా పెట్టారు ఏంటి అని చెప్పేసి. ఈ కమ్మలొచ్చేసి మనం మామూలు పిల్లలకి పోగులు కుట్టిస్తాం గదా! ఆ పోగులు ఆ పోగులకి కింద కొంచెం పెద్దగా ఇయర్ రింగ్ వచ్చేలాగా తీసుకున్నాననమాట. స్టడ్స్ పెట్టుంటే 2 టైమ్స్ పోగొట్టుకుందనమాట. సో, ఈసారి ఇంకా స్టడ్స్ పెట్టకూడదు. మామూలు పిచ్చి పెడితే దీనికి పడట్లేదనమాట. చెవులు పుండ్లు పడిపోయాయి. సో, ఈసారి ఇంకా ఇట్లా రింగ్స్ అయితే తీసుకొని వెనక్కి చుట్టిచ్చేసాననమాట. ఇన్ కేస్ ఒకవేళ మనకి నచ్చలేదు అంటే పైన టాప్ ఒకటే తీసేసి కింద రింగు మనమైనా పెట్టేసుకోవచ్చు స్టడ్ పెట్టి. నేను వీడియో తీస్తుంటే మా పాప మమ్మీ నాకు అర్జెంట్‌గా టాయిలెట్ వస్తుంది వదలవే అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇంక మళ్ళీ మా చిన్నమ్మాయి అయితే బాగా చెత్త చేస్తదండి ఇంట్లో. ఎన్ని సార్లు ఊడ్చినా మళ్ళీ చేస్తూనే ఉంటదనమాట. ఇంకెలాగో మళ్ళీ మార్నింగ్ అంటే నిన్న ఊరికి వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా టకటక పనులు చేసుకుంటున్నాననమాట. ఇవి మార్నింగ్ తోమిన అంట్లు సర్ది పెట్టేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ తోమడం అయితే కుదరలేదనమాట. ఇంకా మా డాన్స్ క్లాస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అంట్లు కూడా తోమేసేసాను. ఇంకా మా పెద్దమ్మాయి ఎందుకో నిన్న బాగా అలసిపోయినట్టుందని చెప్పేసి మొన్న తొందరగానే డిన్నర్ చేసేసి తను పడుకునేసిందనమాట. ఇంక నేనైతే చూసుకున్నాను. ఆ రోజు రొట్టె అలా ఏం చేయలేదు. అన్నం బానే ఉండింది. ఇంక దాంట్లోకి కొంచెం పచ్చి పులుసయితే చేశాననమాట. ఇంక తను పడుకుందా. నేనైతే మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ మడతలు చేసి పెట్టేశాను. ఇంకా మా వారు ఉట్టి కర్రీ అన్నం అంటే వింటర్ కదండీ! ఉట్టి కర్రీ అన్నం ఏం పోదు. నంచుకోవడానికి కొంచెం ఎగ్స్ చెయ్యి అంటే నేను ఎగ్ ఫ్రై చేశాననమాట. ఇంక మేమైతే డిన్నర్ కూడా చేసేసామండి. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ లేసి ఊరికెళ్ళేదుంది కాబట్టి పొద్దున్నే పనులన్నీ కావు అని చెప్పేసి నైటే కాంపౌండ్‌లోను ఇంటి ముందు అంతా ఊడ్చేసి నైటే ముగ్గు కూడా పెట్టేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లెవ్వంగానే ఇల్లు ఊడ్చేసుకొని, పూజ చేసుకొని ఊరికి బయలుదేరిపోయేటట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాననమాట. ఇంక మేము డిన్నర్ చేయంగా వచ్చిన గిన్నెలు కూడా తోమేసానండి. ఇంకా ఇదంతా కూడా ఊడ్చేసాను. ఇంక లైట్స్ అన్నీ తీసేసి పడుకోవాలనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కదా!
పిల్లలు మా వారు కొంచెం లేట్ లేచినా నేను తొందరగా లేయాలి కదా! అంటే మళ్ళీ ఊడ్చుకొని పూజ చేసుకునేది ఉంటది కదా! అని చెప్పేసి చూడండి కిచెన్ కూడా అంత నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాననమాట. అంటే మళ్ళీ ఊరికి పోయి వచ్చినాక మనకేం పెద్దగా పని ఉండకూడదు అన్నట్టనమాట. ఇంక హాల్‌లో కూడా అంతా సర్దిరి పెట్టేసేసి ఇంక ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేసాను. మా పిల్లలకొక్కటే బట్టలు ప్యాకింగ్ చేసుకున్నానులెండి. మేమేమంటే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి అన్నట్టనమాట. మా పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అందుకే 1 డే ట్రిప్పే అనమాట ఇది. ఇంకా చిన్న పాప కోసం తీసుకున్న ఫ్రాక్స్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. నేనొకటి మంచి కాటన్‌లో తీసుకున్నాను. ఒకటి ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటది అని చెప్పేసి కొంచెం ఫ్యాన్సీలో తీసుకున్నాననమాట. అలాగే గోల్డ్ షాప్‌లో తీసుకున్న పట్టీలనమాట. వెండి పట్టీలు. ఇవొచ్చేసి 4 తులాలైతే పడ్డాయండి. చాలా బావున్నాయి. ఇప్పుడు పెట్టుకునేటట్టు కాదు. పాప ఒక 2, 3 ఇయర్స్ కూడా పెట్టుకునేదాకా ఉండాలని తీసుకున్నాననమాట. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.